నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. హెటీరో డ్రగ్స్ పరిశ్రమ నిధులతో మా గ్రామానికి అభివృద్ధి అవసరం లేదని గ్రామస్తుల నిరసన. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ దోమడుగు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన. గ్రామస్తుల నిరసనల మధ్య సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో దోమడుగు గ్రామంలో హెటీరో డ్రగ్స్ పరిశ్రమ యథేచ్ఛగా కాలుష్య జలాలను వదులుతూ చెరువులు, కుంటలను కలుషితం చేస్తోంది అని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పుడు అదే పరిశ్రమ సిఎస్ఆర్ నిధులతో గ్రామాభివృద్ధి చేస్తామని ప్రకటించడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. కంపెనీ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో కాలుష్యంపై ప్రశ్నించే అవకాశం ఉండదు అని పేర్కొంటూ ఆ పరిశ్రమ అభివృద్ధి తన గ్రామానికి అవసరం లేదు అని కొంతమంది గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా ఆయన గట్లనే చౌకు పెట్టాడు. జై జవాన్ జై కిసాన్. మాకొద్దు 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 మాకొద్దు. హెట్రోడక్స్ వెంటనే మూసేయాలి. హెట్రోడక్స్ వెంటనే మూసేయాలి. హెట్రో డెవలప్మెంట్ మాకొద్దు మాకొద్దు. మా ఊరికి హెట్రో డెవలప్మెంట్ మాకొద్దు మాకొద్దు. మా ఊరికి హెట్రో డెవలప్మెంట్ మాకొద్దు మాకొద్దు. మాకొద్దు మాకొద్దు హెట్రో ఫండ్స్ మాకొద్దు. మాకొద్దు మాకొద్దు. హెట్రో ఫండ్స్ మాకొద్దు. వెంటనే మూసేయాలి. కెమికల్ కంపెనీలను వెంటనే మూసేయాలి. కాలుష్య రహిత కంపెనీలను వెంటనే మూసేయాలి. హెట్రో డెవలప్మెంట్ వెంటనే ఆపేయాలి. హెట్రో డెవలప్మెంట్ వెంటనే ఆపేయాలి. హెట్రో డెవలప్మెంట్ వెంటనే ఆపేయాలి. హెట్రో డెవలప్మెంట్ వెంటనే ఆపేయాలి. అభివృద్ధి చేయాలి. మున్సిపల్ ఫండ్తో అభివృద్ధి చేయాలి. ఎమ్మెల్యే ఫండ్తో అభివృద్ధి చేయాలి. సిఎస్ఆర్ ఫండ్స్ మాకొద్దు మాకొద్దు. జై జవాన్ జై కిసాన్. హెట్రో కంపెనీ వెంటనే మూసేయాలి. హెట్రో టాక్స్ యూనిట్ 1 వెంటనే మూసేయాలి. జై జవాన్ జై కిసాన్. అందరూ పని చేస్తామని ఎట్లు చేస్తారు అన్ని ఊళ్ళకి వస్తుంది. ఇప్పుడు రేపు రేపు అటల్ గ్రౌండ్ అయితే అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే ఆ పార్టీ నుండి కూడా ఈ పార్టీలో చేస్తున్నాయి కదా. అవసరం లేదు, మా ప్రాణాలు మంచిగా లేవు, మొఖాల రోగాలు అన్నీ మాకు అన్ని నొప్పులు రోగాలు మాకు కూడా ఏమి ఇది చేసింది లేదు. గవర్నమెంట్ పైసలు లేదు కానీ కెమికల్ కంపెనీ పైసలు అవసరం లేదు. మరి మేము గత కొంతకాలంగా పోయిన వర్షాకాలం నుండి ఈ కెమికల్ కంపెనీలపై పోరాటం చేస్తున్నాము. మరి సిఎస్ఆర్ నిధులతోటి ఈరోజు ఈ కెమికల్ కంపెనీల నుండి వదులుతున్న విచ్చలవిడి వాయు కాలుష్యం, జల కాలుష్యంతో ఇప్పటికే సతమతం అవుతున్నాము. మరి వారి యొక్క సిఎస్ఆర్ నిధులతోటి డెవలప్మెంట్ గిట్ట చేసినట్టయితే మరి వాళ్ళకు అడ్డు అదుపు లేకుండా పోతుంటుంది. అనారోగ్య సమస్యలతోటి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం దోమాడు గ్రామ ప్రజలము. మరి ఈ సిఎస్ఆర్ నిధులతోటి కెమికల్ కంపెనీలతోటి ఇచ్చే నిధులతోటి మాత్రము మా ఊరికి డెవలప్మెంట్ వద్దు. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే 100 రకాలుగా వచ్చే నిధులు ఉన్నాయి. మీకు ప్రభుత్వపరమైన ఫండ్స్ చాలా ఉన్నాయి, ఎమ్మెల్యే గారి నిధులు ఉన్నాయి, మున్సిపల్ నిధులు ఉన్నాయి, చట్టపరంగా వచ్చే ఎన్నో నిధులు ఉన్నాయి. అలాగే కెమికల్ కంపెనీలు విస్తరిస్తున్నాయి. మరి ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉన్నది, మరి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. వీటిని నిర్మాణాలు అడ్డు అదుపు లేకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి అటు నిర్మాణాలను గిట ఈ మున్సిపల్ నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దాన్ని వ్యతిరేకించాలి. ఏదైతే విస్తరిస్తున్నారో కెమికల్ కంపెనీలను, ఆ కెమికల్ కంపెనీలు విస్తరించడాన్ని నిర్మాణాలను నిలుపుదల చేయాలని చెప్పేసి దోమాడు గ్రామ ప్రజలము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉన్నారు.